నమస్కారం, మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. గ్రౌండ్ ఫోర్స్ ఇంజనీరింగ్ కార్పస్కు చెందిన ఎక్స్క్లూజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్ ఇన్స్పెక్షన్ గ్రూప్ దేశంలోని ఉత్తర భాగంలో శకలాలు మరియు పేలుడు పదార్థాల అవశేషాలను తొలగించినట్లు కువైట్ సైన్యం జనరల్ స్టాఫ్ ప్రకటించింది. ఈ సమయంలో వినిపించే ఏవైనా పేలుడు శబ్దాలు నియంత్రిత నిర్మూలన కార్యకలాపాల ఫలితమేనని, వాటి వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సైన్యం ప్రజలను కోరింది. రవాణా, సమాచార మరియు సాంకేతిక మంత్రిత్వ శాఖ, రాయల్ ఉమెన్ పోలీస్ సహకారంతో దక్షిణ అల్ షర్కియా గవర్నరేట్లోని అల్ కామిల్, అల్ వాఫీ మరియు సుర్ విలాయతుల మధ్య ఉన్న సుల్తాన్ తుర్కీ బిన్ సయీద్ రోడ్లో భాగంగా కొత్తగా 7 కిలోమీటర్ల విభాగాన్ని ప్రారంభించింది. కొత్తగా ప్రారంభించబడిన ఈ విభాగం మస్లాక్ నుండి మొదలై రాయల్ ఆర్మీ ఆఫ్ ఉమెన్ శిబిరం సమీపంలోని సై హల్ మతర్ వరకు ఉంటుంది. ఇది అల్ కామిల్ మరియు అల్ వాఫీ నుండి వచ్చే వాహనదారుల కోసం సుర్ గేట్ గుండా వెళ్తుంది. ఈ ప్రారంభించడం ద్వారా ఈ మార్గంలో ట్రాఫిక్ ప్రవాహం మెరుగుపడి రహదారి భద్రత కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. దక్షిణ అల్ షర్కియా గవర్నరేట్లో రహదారి నెట్వర్క్ను అభివృద్ధి చేస్తుందన్నారు. విలాయతుల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడంతో పాటు గవర్నరేట్లోని ఆర్థిక, పర్యాటక అభివృద్ధి కార్యకలాపాలకు మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు. అలాగే పెరుగుతున్న ట్రాఫిక్ డిమాండ్కు మరియు రవాణా మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టులో ఆధునిక ఇంజనీరింగ్ ప్రమాణాలతో నిర్మించిన డ్యూయల్ క్యారేజ్వే నిర్మాణం ఉందన్నారు. ప్రతి దశలో 3 ట్రాఫిక్ లేన్లు ఉంటాయి. దీంతో పాటు అనేక ఫ్లైఓవర్లు, వాడీ క్రాసింగ్లు, సొరంగాలు, డ్రైనేజ్ కలవట్లు కూడా ఉన్నాయి. సురక్షితమైన డ్రైవింగ్ వాతావరణాన్ని అందించడానికి రోడ్డు మార్కింగ్లతో సహా అవసరమైన అన్ని రహదారి భద్రతా సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. బహ్రెయిన్లో ప్రజలు, ముఖ్యంగా మహిళలు మరియు పిల్లలు అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వారిచ్చే ఫుడ్ లేదా డ్రింక్స్ ను తీసుకోవద్దు. భద్రత కోసం బహిరంగ ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండాలని హిద్ పోలీస్ స్టేషన్ అధిపతి కల్నల్ డాక్టర్ ఒసామా బహార్ విజ్ఞప్తి చేస్తున్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన అల్ అమాన్ సోషల్ మీడియా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలను వారు విశ్వసించే వ్యక్తుల సంరక్షణలో మాత్రమే పెట్టాలని సూచించారు. తమను తాము ఎలా రక్షించుకోవాలో తమ పిల్లలకు అవగాహన కల్పించాలని ఆయన తల్లిదండ్రులను కోరారు. గత కొన్నేళ్లుగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో పానీయాల్లో మత్తుమంది కల్పిన కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరిక జారీ చేశారు. కాగా బహ్రెయిన్లో అటువంటి సంఘటనలు లేవని, అయితే ప్రజల భద్రతను నిర్ధారించడానికి అధికారులు నివారణ చర్యలు తీసుకుంటున్నారని కల్నల్ డాక్టర్ బహార్ చెప్పారు. ఏదైనా జరిగితే వెంటనే మీ కుటుంబ సభ్యులను లేదా స్నేహితులకు సమాచారం అందించారన్నారు. అది సాధ్యం కాకపోతే పోలీసులకు ఫోన్ చేయాలని సూచించారు. అలాగే 999 నెంబర్ ద్వారా అత్యవసర సేవలకు కాల్ చేసి అవసరమైన సాయం పొందొచ్చని సూచించారు. ఒక అధ్యయనం ప్రకారం గత సంవత్సరం దాదాపు 10 లక్షల మంది యూకే వాసుల డ్రింక్స్లలో మత్తుమంది కలపడం వల్ల బాధితులయ్యారు. సుమారు 2% మంది గత 12 నెలల్లో స్పైకింగ్ బాధితులుగా ఉన్నట్లు నివేదించారు. ఇందులో మహిళలు అత్యధికంగా బాధితులుగా ఉన్నట్లు తేలింది. కాగా 25 నుండి 34 సంవత్సరాల వయసు వారు అత్యధిక సంఖ్యలో సంఘటనలు నివేదించారు. ఈ పోల్ను 2025 వేసవిలో యూగోవ్ సంస్థ నిర్వహించింది. ఇందులో 7,256 మంది పాల్గొన్నారు. వాణిజ్య మంత్రిత్వ శాఖ నెల రోజుల్లో మక్కా మరియు మదీనా ప్రాంతాల్లోని వాణిజ్య సంస్థలు మరియు రిటైల్ అవుట్లెట్లలో 42,791 తనిఖీలు నిర్వహించింది. ప్రస్తుత హజ్ సీజన్ కోసం రూపొందించిన పర్యవేక్షణ ప్రణాళికలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. నిత్యావసర వస్తువుల స్టాక్తో పాటు వినియోగదారులకు ప్రత్యామ్నాయాలు, యాత్రికులకు విభిన్న అవసరాలను తీర్చడానికి స్థానిక మార్కెట్ల సంసిద్ధతను బలోపేతం చేయడం తనిఖీల లక్ష్యమని తెలిపింది. తనిఖీల్లో భాగంగా రిటైల్ కేంద్రాలు, పబ్లిక్ మార్కెట్లు, ఆభరణాల దుకాణాల్లో కూడా ఇన్స్పెక్టర్లు పరిశీలించినట్లు పేర్కొంది. వాణిజ్య నిబంధనల అమలు, యాత్రికులకు నాణ్యమైన సేవలు అందేలా చర్యలు చేపట్టినట్టు తెలిపింది. హజ్ సీజన్ మొత్తం తనిఖీలను ముమ్మరం చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఖతార్లోని భారతీయ రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో పనిచేసే ఇండియన్ కల్చరల్ సెంటర్ వివిధ పాఠశాలకు చెందిన 10వ మరియు 12వ తరగతి CBSE టాపర్లను సన్మానించింది. ICC అశోక్ హాల్లో ఈ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఖతార్లోని భారత రాయబారి HC విపుల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని శుభాకాంక్షలు తెలిపారు. వారిని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు చూపిన అంకిత భావం, అందించిన సహకారాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ICC అధ్యక్షుడు AP మణికందన్, ప్రధాన కార్యదర్శి అబ్రహం K. జోసెఫ్, ఉపాధ్యక్షుడు శాంతను దేశపాండే, సలహా మండలి చైర్మన్ PN బాబు, రాజన్ తదితరులు పాల్గొన్నారు.
సమ్మర్ని పురస్కరించుకుని యూఏఈ వ్యాప్తంగా ఉన్న పబ్లిక్ బీచ్లకు సందర్శకుల తాకిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు బీచ్ భద్రతపై ముఖ్యంగా కుటుంబాలు మరియు పిల్లల కోసం అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. 2018లో ఒక ప్రమాదంలో తన చిన్న కుమారుని కోల్పోయిన రాస్ అల్ ఖైమా నివాసి తల్లి అయిన మర్వాన్ పబ్లిక్ బీచ్లలో భద్రతా అవగాహన మరియు మార్గదర్శకాలను బలోపేతం చేయడానికి నిరంతరం ప్రయత్నాలు చేయాలని పిలుపునిచ్చారు. సందర్శకుల కోసం స్పష్టమైన మార్గదర్శకాలు మరియు కనిపించే భద్రతా సమాచారం ప్రాముఖ్యత గురించి ఆమె వివరించారు. పరిస్థితులు త్వరగా మారే అవకాశం ఉన్నందున పిల్లలు లోతైన ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉన్నందున దగ్గరగా పర్యవేక్షించినప్పటికీ నీటిలో పిల్లలను అన్ని వేళలా గమనించడం తల్లిదండ్రులకు సవాలుగా ఉంటుందని ఆమె తెలిపారు. కుటుంబాలు మరియు యువ ఈతగాళ్లను లక్ష్యంగా చేసుకుని మరిన్ని అవగాహన ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని మర్వాన్ కోరారు. రద్దీ సమయాల్లో బీచ్కు వచ్చే వారికి మెరుగైన అనుభవాన్ని అందించడానికి మరింత పటిష్టమైన మార్గదర్శకాలు సహాయపడతాయని ఆమె సూచించారు. పర్యవేక్షణ లేకపోవడం, అసురక్షిత లేదా అసురక్షిత ప్రాంతాల్లో ఈత కొట్టడం, తీరం నుండి చాలా దూరం వెళ్లడం, లైఫ్ గార్డులు లేదా అత్యవసర సేవలను అప్రమత్తం చేయడంలో ఆలస్యం వంటి నివారించదగిన కారణాల వల్లే చాలా వరకు మునిగిపోయే సంఘటనలు జరుగుతున్నాయని యూఏఈ అధికారులు చెబుతున్నారు. అనువుగా లేని వాతావరణం లేదా సముద్ర పరిస్థితుల్లో ఈత కొట్టడం వల్ల అనుభవజ్ఞులైన ఈతగాళ్లకు కూడా ప్రమాదాలు గణనీయంగా పెరుగుతాయని అధికారులు పేర్కొంటున్నారు. కొనసాగుతున్న అవగాహన ప్రయత్నాల్లో భాగంగా పౌర రక్షణ అధికారులు కొన్ని కీలక నివారణ చర్యలను వివరించారు. వాటిలో పిల్లలను నిరంతరం పర్యవేక్షించడం, ఈత కొట్టే సమయంలో పర్యవేక్షించేటప్పుడు పరధ్యానంగా ఉండడం, నిర్దేశిత ఈత ప్రాంతాల్లో భద్రతా సూచనలను పాటించడం వంటివి ఉన్నాయి. బీచ్లు మరియు ఈత ప్రాంతాల్లో లైఫ్ బాయ్లు మరియు ఫ్లోటేషన్ పరికరాలు వంటి ప్రాణరక్షక పరికరాలు అందుబాటులో ఉండడం ప్రాముఖ్యతను కూడా వారు చెబుతున్నారు. అంతేకాకుండా ఈత కొట్టే సమయంలో అవసరమైనప్పుడు లైఫ్ జాకెట్లు ధరించాలని, అత్యవసర పరిస్థితుల్లో లైఫ్ గార్డు లేదా సమీపంలోని వ్యక్తుల నుంచి తక్షణ సహాయం కోరాలని సూచించారు. కుటుంబాలకు సాధారణంగా భద్రతా మార్గదర్శకాలపై అవగాహన ఉన్నప్పటికీ బీచ్లలో పిల్లలను అదుపులో ఉంచడానికి నిరంతర శ్రద్ధ అవసరమని కొందరు తల్లులు అభిప్రాయపడ్డారు. పిల్లలు కొన్నిసార్లు తొందరపాటుతో లేదా ఉత్సుకతతో ప్రవర్తించవచ్చని, అందువల్ల నిరంతర పర్యవేక్షణ చాలా ముఖ్యమని షేక్ అహ్మద్ అల్ షహీ పేర్కొన్నారు. సముద్రంలో ప్రవేశించే ముందు ప్రాథమిక నీటి భద్రతా నియమాలను వారికి గుర్తు చేయాలని తల్లిదండ్రులకు సూచించారు. నీటి ప్రమాదాలకు సంబంధించిన ప్రాథమిక ప్రథమ చికిత్స మరియు అత్యవసర ప్రతిస్పందనపై ముఖ్యంగా కుటుంబాలు మరియు సంరక్షణ కోసం మరిన్ని అవగాహన కార్యక్రమాలు మరియు శిక్షణ అవకాశాలు కల్పించాలని పిలుపునిచ్చారు. బహిరంగ బీచ్ వాతావరణంలో ఒకేసారి చాలా మంది పిల్లలను పర్యవేక్షించడం సవాలుగా ఉంటుందని రాస్ అల్ ఖైమా నివాసి అయిన మరో తల్లి మోనా హసన్ అబ్దుల్లా బిన్ అల్ షైబా అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పర్యవేక్షించడానికి తమ వంతు కృషి చేస్తున్నప్పటికీ లైఫ్ గార్డులు, బీచ్ మానిటర్లు మరియు స్పష్టమైన భద్రతా వ్యవస్థల వంటి అదనపు సహాయక చర్యలు బహిరంగ బీచ్లలో భద్రతను మరింత పెంచుతాయని ఆమె అన్నారు. అధికారులు బీచ్కు వెళ్లే వారికి తరచూ భద్రతా సూచనలు గుర్తు చేయాలని సూచించారు. ముఖ్యంగా వేసవి నెలలో పరిస్థితులు మరియు రద్దీ వలన ప్రమాదాలు పెరిగే అవకాశం ఉన్నందున అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె కోరారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.